విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే
आदिवराहक्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मणि अस्य యజమానస్య అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. మాతః సమస్త జగతా మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి యొక్క ఇరు దేవేరుల యొక్క భక్త మహాసంకల్పాన్ని చెప్పుకున్న తరువాత సర్వ సైన్యాధ్యక్షాధికారం వహిస్తూ ఉన్నటువంటి విశ్వక్షేణుల వారి యొక్క ఆరాధనను మనం గమనించబోతూ ఉన్నాం. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి ఇరు దేవేరులు అయ్యవారు చక్కగా మనకు దర్శనమిస్తూ ఈనాటి ఈ దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి ఆత్మరంజకమైనటువంటి కైంకర్యాలన్నిటిలోకెల్లా తలమానికమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఆదిదేవతలైనటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభువు ఇరుదేవేరులు. ఉత్సవ మకుటమైనటువంటి ఉత్సవ విగ్రహాలలో స్వామివారిని ద్రోభేర మూలవిరాట్ అని పిలువబడుతూ ఉత్సవ విగ్రహాలను మలయప్ప స్వామిగా ఉభయనాంచారులుగా పిలువబడుతున్నటువంటి ఈ వైనాన్ని మనం గమనిస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి భృగ్వత్రికస్య మమనీజ మధ్యే స్థిత్వాసనే కుశమయే సమధీరయంతం శ్రీశాస్త్రధారమిఖిలం విఖనో మునీంద్రం భూజో నమామి భవనైకగురుం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచ అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యత్వరితవక్త్రాద్యా పారిషత్యా పరశరం విఘ్నం నిఘ్నంతి సదనం విశ్వక్సేనం తమాశ్రయే శ్రోతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘనసే నమః సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తరీకృతం సూత్రం వైహానసం వందే భగవత్కర్మసూజకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీత భగవతానుధ్యాదో భగవన్ధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణనాయమ్యా. अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपरे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीला समेत श्रीनिवास स्वामिनः
వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్తంజలిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మకృత్యన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణి తరంగం కరకారాధనం కరిష్యే. ఓం ధారాసుతప్తశినమానశేషు సరత్తరిత్స పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాగం సుజరగం సుధర్మా ఇదమా పశ్చిమా శివదమా శాంతా శాంతరమా శుభా శుభదమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమామీథ్యామీథ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వృణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా వంజन्तమృతస్వస్యా అస్మిన్ కుంభే ఓం వర్ణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి జాతస్పతిమావాహయామి వరుణాయ నమః గిరవాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి హరిం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాంబరధరాయ నమః జాతస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సంకటకరసమన్వితం జగాపదం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్పవం దేవం దక్షిణామగమర్చయేత్ ఆగ్నేయస్మాదజామహే త్వా విశ్వేశదాత్మం మహిదో న శంభో వైరాజంతే హతన్నిధత్తాం ప్రయిష్యామ దేశో విబధానామ నాదర్యామే సస్తాం దనిదాన్ దధాత్ పద్మాకారమండలే బొంబోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానవాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జగామావాహయామి సూత్రవతీ జగాసమేత శ్రీ విశ్వక్సేనస్య గిరమాసనం. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాజ్ఞమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్పం విజ్ఞానాం పరిసమాప్త్య కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు వాద్ధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు వాద్ధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు వాద్ధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి యతో వృతాని పస్మశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురాతడం తద్విప్రాసో విపంజమో జాగ్రభాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరవదే మిషన్న ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం దగ్మత్కుర్వీదోపవ్యుషం యదా వై సూర్యవదేతి అథ నక్షత్రం నయతి యావదత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ గర్వేద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః భూర్భువస్వరం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యం చక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రవంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్. పూర్వోక్త కర్మణి పూర్వోక్త నిర్మాణాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతు కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతో కర్మణి స్వస్తిర్ధ్యాస్మహవ్యేన నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్న అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సిదంజీవేమ సృతస్సమీరాః. పూర్వోక్త కర్మణి పూర్వోక్త నిర్మాణాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతు కర్మర్ధ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతు కర్మర్ధ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతు కర్మర్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్త్యై తథాతన మహేరణాయ చక్షసే యో పశ్యమతమోరసస్తస్య భార్యతే హనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమామో యస్య క్షయాయ జన్మథ
आपो जनयथा जनः ओम पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोता स पुनातुमा पुनन्तुमा देव जनाः पुनन्तमनवोधिया पुनन्त विश्व आयवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदेत्यते अग्ने कृत्वा क्रतुकं वृणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितदमन्तरा ब्रह्मदेन पुनीमहि उभाभ्यां देवसविदः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहि वैश्वदेवी पुनति देव्यागात् यस्ते भक्मे स्तनवो वेदपृष्ठाः तया मदन्तः सदमार्त्येषु वयग्दुस्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वातः प्राणिनी शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धावनी जिग्निये मापनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनत येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहि यः पावमानी दध्येति ऋषिभिः संहृतकं रसं सर्वकं सपूतमस्यादि सतिदं मातरिश्वण पावमानीर्यो अध्येति ऋषिभिः संहृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पावमानी स्वस्तिगणीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानीर्तिशन्तुनः इमं लोकमथो अमुं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्यगणीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहि इन्द्रस्सु नीति सहमापुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातुमा जातवेदा मूर्जयन्त्या पुनात् तच्छंयोरावृणीमहि गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगादभेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यां दिशि देवार्पितो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहाः पशवो मार्जयन्ताम् उदेत्यां दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपदर्मार्जयन्ताम् अतोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्यनन्तोः तमकृतं वस्य दिवेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा यदयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयोरसास्य येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां स्येनो गृध्रानागस्वधितर्वणानागं सोमः पवित्रमत्येतरे भन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्रिघ्याचमनीं समर्पयामि विश्वक्सेनाय नमः यथासुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. విష్ణు సహస్రనామావళిలో 125వ నామంగా విశ్వక్షేణ అని కీర్తించబడుతూ ఉన్నటువంటి పరమాత్మ తాను యుద్ధమున కుపక్రమించినంతనే అసురసేనయంతయు భీతితో పారిపోవుటచే భగవానుడు విశ్వక్షేణుడాయను. కాబట్టి సర్వ సైన్యాధ్యక్షాధికారం వహిస్తూ ఉన్నటువంటి విశ్వక్షేణుల వారిని ఆరాధనాపూర్వకంగా సగౌరవపూర్వకంగా ఆహ్వానించడం అనేటటువంటి విధానాన్ని మనం గమనించాము. అంటే లోక రక్షణార్థం అన్ని దిక్కుల్లో సైన్యం అంటే రక్షక వర్గాన్ని కలిగినటువంటి వాడు అని అర్థం. తాను తలచినంత మాత్రంలోనే మొత్తం రాక్షస సైన్యాన్ని నాశనం చేసేస్తాడు ఆ స్వామి. విశ్వక్షేణుడు అనే నామం ఆయన శక్తిని సూచిస్తుంది. కానీ కొందరు విశ్వక్షేణుడు అంటే విష్ణుమూర్తి సేనాపతి అని మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి విశ్వక్షేణుడు కూడా శ్రీమన్నారాయణుడే, జగన్నాథుడేనని మనం తెలుసుకోవాలి. అలాంటి విశ్వక్షేణుల వారి యొక్క ఆరాధన మనం గమనించాము. శుద్ధి పుణ్యాహవాచనం. ఇప్పుడు సద్య అంకురార్పణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి
5 కనిపిస్తున్నాయి కదా, ఆ మట్టి పాత్రలలో ఈ దేహం ఒక మట్టి బొమ్మయని, అందులో ఉండేటటువంటి నిగూఢార్థంగా పరమాత్మ దివ్య చైతన్య స్వరూపునిగా ఉన్నాడు అనేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఈ శరీరము ఒక పాత్రగా పోషించబడుతూ ఉన్నది, మట్టి పాత్రగా పోషించబడుతూ ఉన్నది. ఆ మట్టి పాత్రలో జీవుడు అనేటటువంటి దేవుడున్నాడు, అతడే శ్రీ వెంకట విభుడు ప్రభువు అని మనం తెలుసుకున్నట్లయితే కనిపిస్తూ ఉన్నటువంటి జీవజాతులన్నింటిలో కూడా అదే తత్వం వెలుగుతూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది, చైతన్య స్వరూపంగా భాసిస్తూ ఉన్నది. అదిగో ఆ అట్టి పంచమృతిక పాలికలలోకి దివ్యమైనటువంటి పువ్వులను, అక్షతలను, నవధాన్యములను, పువ్వులను, తులసి దళాలను సభక్తిపూర్వకంగా, సమంత్రపూర్వకంగా శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమం అనేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. మన మనస్సు ఎంత శుద్ధిగా ఉంటుందో, ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ మనస్సుతో చేసేటటువంటి ప్రతి కైంకర్యము కూడా ఆ వస్తుద్రవ్యాలలో ఒక్కటిగా భాషిస్తూ పరమాత్మ పాదాల చెంత అది విరాజిల్లుతూ ఉంటుంది. మన జన్మ కూడా అలాగే ప్రకాశిస్తూ ఉండాలి. కాబట్టే మనలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తులన్నిటినీ భగవంతుని కోసమే ఖర్చు చేసేటట్లుగా మనమందరం కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ కూడా పొందుతూ ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తున్నటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామిన వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనజో హవిరయోజోహిడాననిబధా విరాజన్నే తమ్మయ దోషాయస్యాననాగ్నివిపణా నిపతంతే. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగత్ స్వస్తి దేవ్యనీతర నిర్వణాః స్వస్తి భూషా అసూరో దధాదన స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనూచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దధదాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం ద్వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశోనావామివారోహేమ అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రియాతమానిశ్చరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి రక్షాబంధన సంకల్పం అనగా కళ్యాణోత్సవం అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక యజ్ఞానికి కావలసినటువంటి సంకల్పాలు. మరి ముందుగా భక్త మహాసంకల్పాన్ని స్వామివారి యొక్క ఇరుదేవేరుల యొక్క సంకల్పంతో మొదలైనటువంటి కళ్యాణోత్సవం రక్షాబంధన సంకల్పం, మహాసంకల్పం. కళ్యాణోత్సవంలో ఇన్ని సంకల్పాలు ఉంటాయా అని అంటే ఒక్కొక్క సంకల్పానికి ఒక దివ్యమైనటువంటి పరమార్థం ఉన్నది. కనుక ఇక్కడ సంకల్పాలు అన్నీ కూడా ప్రకాశించేలా అగ్నిదేవుడు దానికి వంత పాడుతూ, వంత పలుకుతూ స్వామివారి యొక్క సంకల్పం ఇది అని నిగూఢంగా ఉన్నటువంటి తత్వాన్ని ప్రకాశింపజేస్తూ తన ప్రకాశంతో దానిని మరింత ప్రకాశవంతంగా మారుస్తూ అగ్నిదేవుడు తన యొక్క దివ్యత్వాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. మరి రక్షాబంధన సంకల్పంలో కూడా మనం ప్రతి కార్యానికి కూడా కొన్ని సంకల్పాలను స్వీకరించవలసి ఉంటుంది ఎప్పుడూ కూడా. ఎందుకంటే సంకల్పము అంటే ఎప్పుడు కూడా ఆలోచన ప్రభావితాన్ని నిర్దిష్టంగా ఏకాగ్రత భావంతో కొన్ని నియమాలకు కట్టుబడి ఉండేటటువంటి లక్షణపూరిత తత్వాన్ని సంకల్పం అంటారు. అలాంటి సంకల్ప నిష్ట కలిగినటువంటి వాడు, గురి కలిగినటువంటి వాడు, లక్ష్యం కలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. కాబట్టి లోకనాయకుడైనటువంటి వాడై లోక కళ్యాణార్థం నిర్వహించుకుంటూ ఉన్నటువంటి వాడై ఈ సంకల్పాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. అంటే కేవలం బంధము, బంధుత్వము, భార్య భర్త అనేటటువంటి సంబంధం కాదు. ఇక్కడ లోకానికే,
లోకాన్నే భరించేటటువంటి వాడు కాబట్టి ఇక్కడ లోకనాయకుడైనటువంటి పరమాత్మగా భాసిల్లుతూ ఉన్నాడు. అలాంటి పరమాత్మకు నేడు దివ్య రక్షణ బంధం అనేటటువంటిది, రక్షాబంధనం అనేటటువంటి ఒక పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి సూత్రం అనగా త్రాడు, అనగా అది ఇదిగో ఈ కళ్యాణోత్సవం, ఈ ఘడియల నుంచి ఈ సంకల్పాలతో నేను నడుచుకుంటాను అనేటటువంటి నియమాన్ని పరమాత్మ సైతం అనుసరిస్తూ ఉన్నాడు అంటే ఇంకా మనం ఏ పాటి వారము అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుడు కూడా, అనేక లోకనాయకుడైనటువంటి పరమాత్మ కూడా సమస్త దేవతాగణాలన్నిటినీ కూడా శాసించేటటువంటి అధిపతి అయినా కూడా ఈ సంకల్పాలను స్వీకరిస్తూ ఉన్నాడు అంటే మనం ఎలా నిర్దిష్టంగా వాటిని స్వీకరించాలో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆదర్శవంతమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని స్వామివారు నిర్వహించుకుంటూ ఉన్నారు. అదిగో ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికి దక్షిణ హస్తానికి, అనగా కుడి చేతి భాగానికి ఈ దివ్యమైనటువంటి కళ్యాణ కంకణ ధారణను రక్షాబంధనం అనేటటువంటి పేరుతో నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. చక్కగా స్వామివారు అనేక రీతులుగా అలంకరించబడి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి దివ్యమైనటువంటి పురుషోత్తముడై స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడిగా ఎంతో చక్కగా ఠీవీగా రాజసంతో ఆ దివ్యమైనటువంటి స్వామివారు వెలుగొందుతూ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం కూడా వీక్షించేటటువంటి అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కలిగించినందుకు మనందరం కూడా ధన్యులం. అదిగో ఉభయ నాంచారులైనటువంటి ఇరువురు కూడా చక్కగా మనకు దర్శనమిస్తున్నారు. స్వామివారిని మలయప్ప స్వామి అని, ఇరుదేవేరులను అటు శ్రీరమణి ఇటు భూరమణి ఇరువురిని కూడా చక్కగా ఉభయ నాంచారులు అని అంటారు. వారు కూడా చక్కగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి ఇప్పుడు రక్షాబంధనం అనేటటువంటి కైంకర్య విధులలో భాగంగా ఇరుదేవేరులకు చక్కగా ఎడమ చేతి భాగాలకు ఈ దివ్యమైనటువంటి ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా రక్షాబంధనం అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అమ్మవార్లకైతే చక్కగా ఎడమ చేతి భాగాలకు, అనగా వామహస్తాలకు ధరింపజేస్తారు అర్చక స్వాముల వారు. కాబట్టి ఒక్కొక్క కైంకర్యానికి ఒక్కొక్క పారమార్థిక చింతన అనేటటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టినట్లయితే, మన మనస్సు అక్కడ కుదురుగా నిలిచినట్లయితే ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు మనకు సందేశాన్ని ఇవ్వడానికి సంసిద్ధమై ఉన్నాయి. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి పారమార్థిక చింతనతో మనం దైవ కార్యక్రమాలన్నిటినీ కూడా నిర్వహిస్తూ ఉండాలి. రమంతే యోగినో యస్మిన్ నిత్యానందే చిదాత్మని ఇతి రామపదే నైతత్ పరం బ్రహ్మాభిధీయతే. జ్ఞాన స్వరూపమును నిత్యానంద స్వరూపమును అగు ఏ చైతన్యమునందు యోగులు నిరంతరము రమించుచుందురో అట్టి పరబ్రహ్మము రామ అను పదము చేత సూచితమగుచున్నది అని పద్మపురాణము తెలుపుచున్నది. స్వేచ్ఛయా రమణీయం వపుర్వహన్వా దాశరథీ రామః. తన ఇచ్ఛానుసారము రమణీయమైన రూపమును ధరించిన దశరథాత్మజుడైనటువంటి రాముడు కాన రామః అనుచు కీర్తించబడుతూ ఉన్నాడు పరమాత్మ. శ్రీరాముని మంజుల రూపము చేతను మహనీయ కళ్యాణ గుణముల చేతను ప్రపంచము రంజింపబడుచున్నది. కళ్యాణ గుణ సంపన్నుడైన రాముడు గుణాభిరాముడై శ్రీవేంకటరాముడై కీర్తించబడుతూ ఉన్నాడు. సూర్యుని వంటి బయలుదేరు అసంఖ్యాక కిరణ ప్రసారము వలెను రామచంద్రుడి నుండి అనంత కళ్యాణ గుణములు కదులుచున్నవని రామాయణ శ్లోకము వివరించుచున్నది. బలరాముని సౌందర్య భాగ్యమును కాంచి ముగ్ధుడై లోకములకు పరమ మంగళదాయకముకు రామాయను నామమును వశిష్ఠుడు ప్రసాదించెను అని కాళిదాసు తన రఘువంశకథలో తెలియజేయుచున్నాడు. అట్టి సదుజ్వల విగ్రహుడైన రాముని యందే సకల జీవులు విశ్రాంతి నొందుచున్నవి. ఈ విషయమును విరామః అని కీర్తించబడుతూ ఉన్నాడు పరమాత్మ. సకల జీవులు తన యందే విశ్రాంతి నొందుట చేత శ్రీరాముడు విరామః అని తెలియబడినాడు. ప్రళయకాలమునందు సర్వులు అట్టి రామచైతన్యమునందే లయించుట చేతను తాను విరామః అవుచూ ఉన్నాడు.
రామకథా శ్రవణము చేయు పవిత్ర భక్తులు శ్రవణ సమయాన రామ ధ్యానమందే మనస్సును లగ్నం చేసి విరామమునందుచున్నారు. సర్వేషు రమంతే ఇతి రామః. కాబట్టి రమించేటటువంటి హృదయం ఉండాలే కానీ పరమాత్మ యొక్క ప్రతి కదలిక మనలో ఆవిష్కృతం చేస్తుంది భక్తి అనేటటువంటి భావన. ఓం నమో వెంకటేశాయ. అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశో శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిదూతిభిః శుద్ధోర్యం నిధారయ శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో రత్నాని దాశుతే శుద్ధో వృత్రాని జిగ్నషే శుద్ధో వాజం శ్రాసతే మయి దేవాత్రిమణమాజిదంతాం మయ్యాసేనస్తమయ దేవభూతిః వ్యాహోతా రావణజంత పూర్వేరిష్టాస్యామధర్మాసవీరాః మహ్యం జిదంత మమ యాన హవ్యాకోతి సత్యావన సోమే అస్తు ఏ నోమానిగాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధిపూజరామి దేవీ షడర్వీర్ణ కృణోత విశ్వే దేవాస యహవీరయధ్వం మహాస్మహి ప్రజగామాదనోభిర్మాదధామత్వశతే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతయహజంజతమసో ఇత్యనిష్యతే అగ్నిమశ్వత్థా దధే హవ్యవాహకం శమే గర్భాంజనగన్యోమయో భూః घृत प्रदीको घृतयो निरग्निकृतैः समिद्धो घृतमस्यान्नो घृतपृषस्वादो वहन्ति घृतं पिबन् सुयदायक्षिदेवान् आयुर्ता अग्ने हविषो जुषाणो घृतप्रदीको घृतयो निरेधे घृतं पीत्वा मधुजारकव्यं विदेवपुत्रमिभिरक्षदादिवम् अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ब्रह्मजिज्ञानं भ्रमं परस्ताद्विषेमतसुरुचो वेन आवः समुद्रया पुमास्य विष्टा सतश्च यो नमसतश्च वः ओं भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तभाषकं सोमो वीरङ्करमन्यं ददाते साधन्यं विदित्यकं च भेगं च श्रवणं योदराच तस्मै ओं भूस्वमावाहयामि ओं भवर्यज्ञाङ्गमावाहयामि ओं सवृन्दमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्या पवित्रे स्थो वैष्णव्ये स्थो जिग्नये स्थो वायुभूते स्थो विष्णोर्मनसा भूते स्थो जिग्नस्य पावने स्थः परशरस पवित्रे स्थो वैष्णव्यो देवसविदप्रसवपनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीर्ग्रे पवो अग्रे गुवोग्रयमं यज्ञं नयताग्रे यज्ञमदन्धत्त युष्मानिन्द्रो व्रणीतपुत्रतूर्ये यूयमिन्द्रमव्रणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डप्रणीष्यामि यजमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणया सोमापप्रणीष्यामि यजमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणया कोमप्रणयित समप्रणयत्वापो देवे प्रणयानि यज्ञकं सकुं साधयन् पुनः इदं वदन्ति कृतपुष्टावदागस्सहस्रपोषं यजमानेऽन्यञ्चतेः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुदावाहयामि रुद्राणावाहयामि आपवपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतयेष्टनोमामि ब्रह्मणेष्टनोमामि इन्द्रागेष्टनोमामि अग्नयेष्टनोमामि सोमागेष्टनोमामि अग्नयेष्टनोमामि सोमागेष्टनोमामि अग्निशोमाभ्यां नोमामि प्रजापतयेष्टनोमामि ब्रह्मणेष्टनोमामि इन्द्रागेष्टनोमामि वसुभ्योष्टनोमामि मरुद्भ्योष्टनोमामि रुद्रेभ्योष्टनोमामि आपावपस्पृश्य श्रीमहाविष्णुवेष्टनोमामि बृहस्पतयेष्टनोमामि मित्रागेष्टनोमामि वरुणागेष्टनोमामि आदित्येभ्योष्टनोमामि अश्विभ्याष्टनोमामि पूष्णेष्टनोमामि कक्षागेष्टनोमामि कक्षदेवतसोमागेष्टनोमामि औपासनयज्ञागेष्टनोमामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्यो जुष्टनोमामि सर्वदेवेभ्योष्टनोमामि आद्यं तृप्यतिस्रयामि चरं तृप्यतिस्रयामि अग्ने द्योतरसे समिति स्वाहा अमृतमसि वारुणमसि
అంతరితకం రక్షోంతరితా అరాతయః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టా అరాతయః చిత్పతిస్థాపనా త్వచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా వాక్పతిస్థాపనా త్వచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్వాదపదాపనా త్వచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా కరసంపూర్ణమాసమిథో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆచ్య చరుభిः సంత్వేకాచ శతంచ సహస్రంచ యుతంచ నియుతంచ ప్రయుతంచ అర్బుదంచ న్యర్బుదంచ సముద్రస్య మధ్యంచ అంతస్య పరార్థస్య మామే అగ్నిష్టగాధే నమః సంత్ ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః జరాప్రభవే నమః విసత్మనే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసువా షష్ఠీశతసహస్రాణ్యగితమక్షయమర్పదమానయ అయంత యద్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్తవర్తస్వదేద్దవర్తగిదాస్మాన్ ప్రజగా పశవిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయస్మాః వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహ నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగు స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపవుపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్రుభ్యాగు స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనయజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భవ శుభ స్వాహ అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవితప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంద్రమణి ఓపాసనాగ్నో ఆఘారాంతే స్వరమంత్రాక్షరక్రియా దోష ప్రాయశ్చిత్తార్థం మతో దేవాదశట్మైష్టమహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసుభా ఓం అతో దేవా అవంతనో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పశ్పశే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివేవ చక్షురాతరగ్ స్వాహా తద్విప్రాసో విపణ్యమోజాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితప్రాసామీః పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో
కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే. కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే. కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు. కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు. పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు. పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు. ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము. బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే. బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే. నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగా నరులు. నడచి పరుషలు నానా పురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే ఆప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణేనావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సమర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రఫలామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దంటి శుండాదండోత్తంభిరే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపతే యశోపదేత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలబలయతే లవణేక్షుసురా సర్పితధిక్షేరసుత్తోదగాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్షకుచక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తత్వే పత్వే పదే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతి కిం పురుషహారీరావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకటమనక కుర్వరశాఖ్య
నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశైరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యః జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకే శరహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీబాగలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తినై సూర్యమండలపర్యంతం కృతరాశైర్వర్షసహస్రావధానే ఏకైకదలాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతమనవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనోమనీంద్రమదానసారవిర్భృక్వాదిభిర్మన్వాదిభిర్వసిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశార్ంగ కౌమోదకే నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రబలాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రబలాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతే స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రబలాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రబలాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిః శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వారాయ ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యమన ఆప్నవానవైదలమంజారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీనామ్నీమిమాం కన్యాం దాస్యామి. ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీధ్రవత్రగారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీమిమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. ప్రకృతిన్ కని మెలగువాడు ప్రకృతిన్ తెలిసి బ్రతుక నేర్చు ప్రాజ్ఞుడగును. ప్రకృతి యందు పట్టుగల్గిన సకల విద్యలు వానికెల్ల సాధ్యం బగురా.
సకల విద్యా స్వరూపుడైనటువంటి పరమాత్మ ప్రకృతి తల్లి వంటిదిగా తాను తండ్రి వంటి వాడిగా ప్రకటించుకున్నాడు గీతాచార్యుడై. కాబట్టి ప్రకృతి మీద పట్టు అంటే శరీరము అనేటటువంటిది ఒక ప్రకృతి స్వరూపం కదా. మరి శరీరం అనేటటువంటి ఒక మాధ్యమం మనకు అవగతమైనది అంటే అందులో వసించి ఉన్నటువంటి వాసుదేవుడు మనకు అవగతమవుతూ ఉంటాడు. కాబట్టి కనిపించకుండా కనిపించేదాన్ని కదిలిస్తూ ఉన్నటువంటి వాడు పరమాత్మ, అదే శ్రీ వెంకట ప్రభువు. మరి అమ్మ స్వరూపం కదా ఈ దేహము, ఈ ప్రకృతి అంతా కూడా. మరి ఇక్కడ తక్కువ స్థాయిలో ఉన్నటువంటిది, ఇది ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటిది అనే దానికి ఆస్కారమే లేదు కదా. ఎందుకు అంటే అనోరణీయాన్ మహతో మహీయాన్ అని పిలువబడుతున్నాడు కదా పరమాత్మ. చిన్నవాటిలో అన్నిటికంటే చిన్నవాడని, పెద్దవాటిల్లో అన్నిటికంటే పెద్దవాడని, మహత్తు కలిగినటువంటి వాడని, గొప్పవాడని కీర్తించబడుతూ ఉన్నాడు కదా. మరి ఆ తత్వం తెలిసినటువంటి పరమ జ్ఞానికి తెలుసుకున్నంత మాత్రం చేత మోక్షం కలుగుతుంది. ఆ తెలుసుకోవడమే తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము అని అన్నమాచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే వేవేలు విధులందు వెరపేది మరపేది దైవము నమ్మినట్టే ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిదే బతుకు గనునిగిని అని అన్నమాచార్యుల వారు కీర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తత్వమంతా మనకు ఎప్పుడు ఎరుక అవుతుంది అని అంటే ఈ సంసార చక్రంలో పడి అన్ని రకాలైనటువంటి భావజాలాలను స్వీకరిస్తూ కాని వాటిని కూడా అంగీకరిస్తూ అంతా అద్వైతమే కదా, పరమాత్మ యొక్క తత్వమే కదా, లీలా వినోదభరితమే కదా అనేటటువంటి జ్ఞాన మార్గంలో వసించేటటువంటి పరమాత్మకు చాలా తేలికపాటి అంశాలే ఇవన్నీ కూడా. కాబట్టి అలాంటి నిత్య యవ్వన స్వరూపుడైనటువంటి పరమాత్మను మనం ఎప్పుడూ కూడా అంటిపెట్టుకొని ఉండాలి. అలా అంటిపెట్టుకొని ఉండడమే కాకుండా అనంతతత్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క గుణాలన్నిటినీ కూడా మనం ఆస్వాదిస్తూ ఉండాలి. అనగా ప్రతిదాన్ని కూడా చూసి సంతోషభావంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉండాలి. ప్రతిదాన్ని కూడా ఆనందరసానుభూతితోనే అనుభవిస్తూ ఉండాలి. ఎందుకంటే విషయం తెలిసిన తర్వాత, ఎరుక తెలిసిన తర్వాత, తెలివిలోని తెలివి ఎరుకగా మారిన తర్వాత, చూపులేని చూపు నిలకడగా మారిన తర్వాత పరమాత్మ యొక్క దివ్యానుభూతే ఎక్కడ చూసినా, ఎన్ని అవస్థల్లో చూసినా ఇది కష్టము, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది సుఖము, ఇది లాభము, ఇది నష్టము, ఇది హింస, ఇది అహింస, ఇది శాంతి, ఇది అశాంతి అనేటటువంటి రెండవ పద్ధతి, ద్వంద్వం అనేటువంటిది కనిపించదు. కాబట్టి మనం సర్వద్వంద్వాలకు అతీతంగా ఉంటేనే పరమాత్మ యొక్క దివ్య ఓషధీ తత్వంతో కూడినటువంటి జ్ఞానం మనల్ని నయం చేస్తుంది. అంటే మనం అంటే ఇక్కడ శరీరం అనేది ఒక రోగం లాంటిది. కాబట్టి శరీరము అనేటటువంటి రోగాన్ని నయం చేసేటటువంటి మందు ఏదైతే ఉందో అదే ఎరుక. ఆ ఎరుక అంటే జ్ఞానము, భగవంతుని స్పృహ. ఆ స్పృహతో మనం భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధనాపూర్వకంగా హృదయం నిండా నింపుకొని ఎప్పుడు సర్వకృతజ్ఞతాభావాన్ని కుమ్మరించాల్సి వస్తే అప్పుడు దానికి సంపూర్ణ అర్హత కలిగినటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. అలాంటి పరమాత్మ దివ్య చైతన్య స్వరూపుడై నేడు కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. అదిగో చక్కగా మాంగళ్యధారణ సుముహూర్తానికై వేచి ఉన్నటువంటి బంగారు సువర్ణభరితమైనటువంటి తాళిని మనం చూస్తూ ఉన్నాం కదా. ఇరుదేవేరులకు అలంకరించబోతూ ఉన్నటువంటి స్వామివారి స్వహస్తాల మీదుగా అమ్మవార్ల కంఠసీమకు అలంకరింపబోతూ ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి మాంగళ్య పూజా విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా దర్శించండి భక్తులారా. దివ్యమైనటువంటి అపూర్వమైనటువంటి ఘట్టాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. చక్కగా అగ్నిహోత్రుడు ఎప్పుడూ కూడా పరమాత్మ వైపు సర్వసంకల్పాలను మోసుకెళ్ళేటటువంటి వాడై తన స్వరూపంగా భాసట చేస్తూ స్వామివారి యొక్క హస్తగతమైనటువంటి వాడు అగ్నిస్వరూపుడై
అగ్ని సాక్షిగా వివాహమాడబోడడానికి సాక్షిగా నిలిచేటటువంటి అగ్నితత్వం, పంచభూతాలను కూడా అంటిపెట్టుకున్నటువంటి తత్వమే ఇక్కడ మనం గోచరిస్తూ ఉన్నటువంటి మంత్రోచ్చారణ భరితంగా మనం వింటూ ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా గమనించినట్లయితే అందులో ఉన్నటువంటి ఆంతర్యం అదే. కాబట్టి ఆ ప్రతిధ్వని మన హృదయ ఘోషగా మారి పరమాత్మకు భక్తిభావంతో చేరేటటువంటి ఒక సౌశీల్యమైనటువంటి ఔషధీ గుణంగా మనం బాసిల్లినట్లయితే మన హృదయం ఎంతో పావనమైపోతూ ఉంటుందన్నమాట. అలాంటి పావన చరితుడే పరమాత్మ. మరి ప్రత్యేకంగా భగవంతుడు బయటెక్కడో ఉన్నాడా అంటే బయటెక్కడో లేడు. అంతర్ముఖులమైతే అంతరంగంలో ఆత్మారామునిగా చింతకొలది వాడే తొలచినంత వింత వింతగా గోచరిస్తూ ఉంటాడు అనంత గుణాలు కలిగినటువంటి పరమాత్మ ప్రశాంత చిత్తుడై. కాబట్టి ఈ రూపాన్ని మనం దర్శించినంతనే, రూపాన్ని మనం భావన చేసినంతనే మన హృదయం నిండిపోతుంది, పారవస్యంతో పొంగిపోతుంది. భగవద్విభూతులన్నీ కూడా మనలో నిండిపోయి ఆ దివ్యానుగ్రహ భాసనాన్ని మనకు మన వైపుగా తిప్పునట్లుగా మనకు భాసటవుతూ ఉంటుంది. కాబట్టి ఈ లీలలన్నీ కూడా మనం ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి. అదిగో చక్కనైనటువంటి పరమాత్మ దివ్యానుగ్రహ భాసితుడై మనకు గోచరిస్తూ ఉన్నాడు. అనంత గుణధాముడు, ఐశ్వర్య చింతామణి. కాబట్టి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడై కోటి సూర్య ప్రభ దివ్య కరుణాకరుడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అదిగో మాంగళ్యధారణ స్వామివారి స్వహస్తాల మీదుగా. ఓం నమో వెంకటేశాయ. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన హస్తే కురుతా అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుతా అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ, ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ. అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ, అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము.
वेद प्रथमो देवतानागं सोऽस्य प्रजामुञ्चनमृत्यभाषात् तदयगुं राजावरणो न मन्यतां यथेजक् स्त्री पौत्रमगन्नरोधात् स्वाहा इमं मे वर्णश्रुति हवमत्याजमृणया त्वामवस्य राजके स्वाहा तत्त्वायामि ब्रह्मणा वन्दमानसदाशास्ते यजमानो हविर्भिः अहेडमानो वर्णे हवोदृशकं समान आयुप्रमोषि स्वाहा त्वन्नो अग्निवर्णस्य विद्वान् देवस्य हेडोपयासकीष्ठाः इजिष्टो वह्नितमस्सोषुडानो विश्वान् द्वेषागं सिप्रममध्यस्मत् स्वाहा सत्वन्नो अग्ने वमो भवोति नेतिष्ठो अस्यापशतो व्यष्ट अवयक्ष्मणो वर्णगं नृडानो वेहमृडेकं सहवोणकेति स्वाहा तमग्ने अयास्यासन्मनसाहितः अयासन हव्यमोहिजेयानो देहि भेषडग् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यञ्चकर्मणि उपासनाग्नौ लाजहोमं करिष्ये ॐ अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रथमा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुं रसेनोत्पद्यन्यस्य शुष्मेणोधस्ताममृतागुम् अन् विश्वामुतत्वया वयं धारामुदन्या इव अतिगाहे महित्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यञ्चकर्मणि ओपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिषट्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रेधान्यतधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पश्पशे इन्द्रस्य गित्यस्य स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादरग् स्वाहा तद्विप्राधोऽप्यवन्यमो जाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यञ्चकर्मणि औपासनाग्नौ कर्मसात्पुण्यार्थम् उपरिष्टादन्त होमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा यदस्य कर्मणोत्यरीरजं यद्वान्योनिमहाकरम् अग्निश्चष्विष्टकृद्विद्वान् सर्वकृष्टिष्टकं सुहृतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहुतहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा
सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्पृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनः आर्जातवेदा विदर्शनि स्वाहा पुनरग्निश्चक्षुरदात्रेन्द्रो बृहत्पतिः पुनर्मे अस्मिनायवञ्चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशनिष्टेभ्य स्वाहा भेषणदृष्टि स्वाहा स्कृत्यै स्वाहा दौराध्ये स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समितशतेजोषितेजो मयधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समिध सप्तदिक्वा सप्तऋषयः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्वा सप्तयो नीरापृत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टं कृतेन पूर्णमाहुजिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तम् अग्निर्जेन्नं वेदर्जेन्नं ज्योर्जेन्नं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बर्हिरहविषा घृतेन समादित्यैर्वशभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधीवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतपितर्पिता महाप्रपिता महाश्चाक्षय्यमस्तुरूप्यन्ताम् अदितेन्ममकृस्ताः अनुमदेन्ममकृस्ताः सरस्वतेन्ममकृस्ताः देवसविदप्रासावीः आवाहनदेवताभ्यो नमः यदासकं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सततं मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षित्ये जुहोमि अक्षितमसि मामे ज्येष्ठाः वरशिष्टागह्वरेष्ठोग्रं वचो अपावधीन् त्वेषं वचो अपावधीग स्वाहा ऊर्ध्वं यज्ञं नयदम्बाजीक्वरदवत्रमेधामश्मन् पृथिव्या दिवो वा विष्णुवत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपणया दक्षिणतः परिधिमपणया उत्तरतः परिधिमपणया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि पात्स्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमोक्ष्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषधयस्थतिमं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कस्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानवूर्जे तथातन महेरणाय चक्षसे यो वश्यवतमोरसस्तस्य भार्यते हनः उशतीर्ममातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्मी भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्मी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्मी भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दधात मयि मेधां मयि प्रजां मयि सूर्यो भराजो दधातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनाय कृतमया देव परिपूर्णस्तने प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसीन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदासुकं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथासुकं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవంలో లాజహోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం వీక్షించాము. చక్కనైనటువంటి స్వామివారు అన్నమాచార్యుల వారి వంశీయుల చేతుల మీదుగానే ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోదలచి అదిగో ఆ దివ్యానుభూతిని కలిగించేటటువంటి పరంపరతోటే ఈ కళ్యాణ మహోత్సవం వారి చేతుల మీదుగా నిర్వహించబడుతూ ఉన్నది. కొబ్బరికాయలను దొర్లించేటటువంటి వారణమాయరం అనేటటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. చక్కగా అనేక రకాలైనటువంటి చపలత్వాలన్నీ ఒక్కచోట కూడి పరమాత్మ వైపు ప్రకాశింపజేస్తే ఎలా ఉంటుందో అంతటి దివ్యానుగ్రహాన్ని మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి సులక్షణసారమైనటువంటి మనస్సు ఎప్పుడూ కూడా చపలంగా ఉండకూడదు. దేహం అనేటటువంటిది ఎప్పుడూ కదులుతూ ఉండాలి. మనస్సు అనేటటువంటిది ఎప్పుడూ కూడా కుదురుగా ఉండాలి అనేటటువంటి సందేశాత్మకమైనటువంటి భావనతో వారణమాయరం అనేటటువంటి ప్రక్రియ జరిగినది. ఇప్పుడు దండలు మార్చుకోవడం అనగా కళ్యాణమాల పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారికి పట్టు వస్త్ర సమర్పణ జరిగిన తరువాత ఎంతో దివ్యానుభూతిని కలిగించేటటువంటి రకరకాల కైంకర్యాలన్నీ కలిపి ఒక్క కళ్యాణంగా బాసిల్లుతూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంతో ఆత్మరంజకమైనటువంటి కైంకర్యం దండలు మార్చుకోవడం అనగా కళ్యాణమాల పరివర్తనం అనేటటువంటి కైంకర్యం. ఇప్పుడు స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఇప్పుడు అమ్మవారు ధరింపజేసినటువంటి ఈ కళ్యాణమాలను ఇప్పుడు అమ్మవారి కంఠసీమ నుండి తీసి అయ్యవారికి సమర్పించబోతూ ఉన్నారు అమ్మవారి స్వహస్తాల మీదుగా. అలాగే అయ్యవారు ధరించి అమ్మవారి యొక్క మానస వికాసాన్ని అర్థం చేసుకొని అంగీకరించి ఆ ఆలాపనతో దివ్యమైనటువంటి స్వామివారు హృదయం రంజింపచేసేటట్లుగా మళ్ళీ స్వామివారి స్వహస్తాల మీదుగా కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు భూదేవి అమ్మవారికి సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క కంఠసీమకు అలంకరింపజేశారు. ఇప్పుడు అమ్మవారి యొక్క కంఠసీమ నుంచి తీసి ఇప్పుడు మళ్ళీ అయ్యవారికి సమర్పించబోతూ ఉన్నారు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి హస్తాల మీదుగా. అదిగో భక్తాదులందరూ కూడా చక్కనైనటువంటి తిరునామాన్ని ధరించి వెంకటనాయకుడికి నాకు అభేదమనేటటువంటి భావనతో భక్తులందరూ కూడా ఈనాటి భక్తి విశేషాన్ని తెలియజేస్తూ వారి యొక్క ముఖార విందాలలో పరమాత్మను దర్శిస్తూ ఉన్నాం మనం అందరం కూడా. అదిగో గోవిందనామాలతో ప్రతిధ్వనిస్తూ ఉన్నటువంటి ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి భక్తాదుల యొక్క హృదయ భావన, హృదయ భక్తి భావన మనకు కళ్ళకు కట్టినట్టుగా గోచరిస్తూ ఉన్నది తిరుక్షేత్రాన తిరువేంకటనాయకుడి యొక్క కళ్యాణ మహోత్సవాన. ఇప్పుడు మనం దర్శిస్తూ ఉన్నాం దివ్యానుగ్రహ భాషిత భూషితుడైనటువంటి పరమాత్మ యొక్క అనన్య సామాన్యమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి స్వామివారి యొక్క అక్షతారోపణ అనేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని వీక్షిస్తూ ఉన్నాం భక్తులారా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి కీర్తన ద్వారా అది వింటూ మనం ఈనాటి భక్తి విశేషంతో కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. నారాయణాయ